హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ల బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బదిలీలకు మార్గదర్శకాలు విడుదలైనాయి. షెడ్యూల్తో కూడిన ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. నిబంధన ప్రకారం 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సాధారణ బదిలీ నుంచి మినహాయింపునిస్తూ బదిలీ ప్రక్రియ కొనసాగనుంది. చెక్పోస్టులు, ఎక్సైజ్ అకాడమీ, ధూల్పేట్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే వారికి ఏడాది సర్వీస్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మార్చి 31, 2027లోపు పదవి విరమణ చేసే వారికి బదిలీల నుంచి వెసులుబాటు కల్పించారు. ఈ బదిలీల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ నెల 4వ తేదీలోపు ఖాళీల జాబితాను ప్రకటించనున్నారు. ఉద్యోగులు తమ ఆప్షన్లను 7వ తారీఖులోపు సమర్పించాలి. 10వ తేదీన తుది బదిలీ ఉత్తర్వులు వెలువడతాయి. భార్యాభర్తల కేసులకు, వితంతువులకు, మానసిక వికలాంగులైన పిల్లలున్న వారికి, క్యాన్సర్, కిడ్నీ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాల విద్యార్థులకు 21 వస్తువులతో స్కూల్ కిట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పాఠశాల విద్యార్థులకు స్పెషల్ కిట్ పంపిణీ చేయనున్నారు. 21 వస్తువులతో స్కూల్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కలర్ యూనిఫామ్ అమలు చేయాలని కూడా సర్కారు నిర్ణయించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ వ్యవస్థలో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ఓన్లీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు. నేషనల్ బుక్ ట్రస్ట్ అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ కాదు. అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియల్ అసిస్టెంట్ మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్ 3 ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్ ఇంగ్లీషు, ఈ రకంగా రకరకాలుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40 ఏళ్ళు ఉండాలి దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే. ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఏప్రిల్ 9వ తారీఖు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ లేదా సంబంధిత మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, nbtindia.gov.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి, అన్ని విషయాలు అయితే తెలుస్తాయి. దీనికి సంబంధించి ఏమైనా కావాలంటే కామెంట్లో కూడా అడగండి. ఆ విషయాన్ని మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తా. నేటి నుంచి జేఈ మెయిన్స్ 2 ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలో 2026-27 విద్యా సంవత్సరంలో చేరేందుకు నిర్వహించాయి. జేఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. 2వ తారీఖు, 4, 5, 6, 8 ఈ తారీఖులలో ఈ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ నుంచి సుమారు 80,000 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. రోజు 2 సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది. సెషన్ 1లో 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. సెషన్ 2లో 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగుతాయి. హాల్ టికెట్పై ఉన్న నియమ నిబంధనలు విద్యార్థులు పాటించాలని సూచించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కూడా నో ఎంట్రీ ఉంటుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి విముక్తి. పార్లమెంటరీ ప్రైవేట్ బిల్లు. సిపిఐ సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్కు కృతజ్ఞతలు. టీఆర్టీఎఫ్. ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటానికి మద్దతుగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిబంధన నుంచి శాశ్వత విముక్తి కల్పించే దిశగా రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టడానికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ స్వాగతించింది. ఈ మేరకు బుధవారం టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళంతా కూడా పార్లమెంట్ ప్రకటన విడుదల చేశారు. సిపిఎం సిపిఐ రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ పార్లమెంట్లో ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు బిల్లు 2026 ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టారని వారు తెలిపారు. టెట్ పాస్ కాలేదని కారణంతో సీనియర్ ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఆపడం, సీనియారిటీని తగ్గించడం లేదా సర్వీస్ నుంచి తొలగించడం వంటి చర్యలను ఈ బిల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వారు వివరించారు. 10th జవాబు పత్రాల మూల్యాంకనం షురు. హైదరాబాదులో 2 స్పాట్ కేంద్రాల ఏర్పాటు. 3.74 లక్షల పత్రాల పరిశీలనలో 1440 మంది ఉపాధ్యాయులు. ఇది హైదరాబాద్కు సంబంధించి 10th జవాబు పత్రాల మూల్యాంకనం అనేది అన్ని జిల్లాలలో అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించి నడుస్తూనే ఉంటుంది. మేబీ ఈ నెల 23వ తారీఖు చివరి డేట్గా ఉంటుంది. మేలో దీనికి సంబంధించిన రిజల్ట్ రావచ్చు.
లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు యాక్చువల్లీ లాస్ట్ డేట్ అయిపోయింది. దీన్ని 10వ తారీఖు వరకు, ఈ నెల 10వ తారీఖు వరకు పెంచడం జరిగింది. ఇంకా ఎవరైనా లాసెట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ నెల 10వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 1వ తారీఖునే జీతాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఈ నెల నుంచి అమలు. అన్ని శాఖలకు సర్కారు సర్క్యులర్. ఇప్పటికే ప్రతి నెల 1వ తారీఖున టంచన్గా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అదే రోజున జీతాలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అందుకోసం అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్టు తెలిసింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. తద్వారా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఏప్రిల్ మాసం జీతం అంటే మే 1వ తారీఖున వచ్చే జీతం 1వ తారీఖు రోజే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒకటే రోజు జీతాలు వచ్చే విధంగా ఆ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నెక్స్ట్ మేలో వచ్చే జీతం ఆ విధంగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.